ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ అనుదిన కృప అనే పరిచర్యల ద్వారా ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకుంటూ విశ్వాసపు యాత్రలో ముందుకి కొనసాగుతున్న మీకు నా దేవుని యొక్క కటాక్షం, ఆయన వాత్సల్యత మీకు తోడై ఉండుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 144వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో ఈ కీర్తనకారుడు దేవునిని ఏ స్థానమందు ఉంచి ఉన్నాడు, ఆ దేవుని మీద ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది. ప్రత్యేకంగా మనం గమనిస్తే ఆయన నన్ను తప్పించువాడు అనే మాట ఈ పూట మన ధ్యానాంశంగా తీసుకుంటే, తప్పించేవాడు అన్నప్పుడు ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలి. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అపాయంలో నుంచి తప్పించాడు అని అంటే, ఈ తప్పించిన వ్యక్తి ఆ అపాయాన్ని గుర్తించగలిగిన వాడై ఉండాలి. అప్పుడే ఎదుటివాడు అపాయములో పడకుండా ఇతను రక్షించగలుగుతాడు, తప్పించగలుగుతాడు. ఒకవేళ నడిపించబడుతున్న వ్యక్తి ఆ అపాయాన్ని గుర్తించకపోవచ్చు. ఎదుటి ఉన్న వ్యక్తి దానిని గుర్తించి గమనించినప్పుడు అపాయములో పడిపోకుండా, లేక అతనికి కీడు కలగకుండా ఈ వ్యక్తి తప్పించగలుగుతాడు. అంటే మన దేవుడు మనకంటే ముందుగా మన క్షేమాన్ని ఎరిగినవాడు. మనం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా బ్రతకాలని ఉద్దేశించిన గొప్ప దేవుడు ఆయన. గతంలో మనం ధ్యానించినట్లుగానే ఆయన కునుక్కుపాటు అయినను లేకుండా ఆయన కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఆ దేవుడే ఈ వాక్యంలో మనకు ఎలా ప్రత్యక్షమవుతున్నాడంటే, తప్పించువాడుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఎందుకంటే ఆయన అన్ని ఎరిగినవాడు గనుక, సమస్తం తెలిసినవాడు గనుక, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు గనుక. మీరు ఉదాహరణకు చూడండి, పేతురుకి ఒక శోధన కలగక మునిపే పేతురుతో చెప్పాడు, పేతురు, సాతాను నిన్ను జల్లించడానికి వస్తున్నాడు, వాడు నిన్ను జల్లెడలో జల్లిస్తాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కొరకు నేను తండ్రిని వేడుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను అని ధైర్యపరిచాడు. పేతురుకు తెలియకపోవచ్చు, నేను క్షేమముగానే ఉన్నాను, భక్తిగానే ఉన్నాను, ఆశీర్వాదకరంగానే ఉన్నాను అని పేతురు అనుకుంటున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నీకు ఒక అపాయకమైనటువంటి కాలం వస్తుంది, నీకు ఒక శోధన కాలం వస్తుంది, జాగ్రత్తగా ఉండమన్నాడు. అదేవిధంగా తన శిష్యులను ఆయన ఒలీవల తోటకు తీసుకుని వెళ్ళి, అక్కడ కూడా ఒక రాయి వేస్తే ఎంత దూరం వెళుతుందో అంత దూరానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేటప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట, మీరు శోధనలలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే ఒక శోధన కాలం వస్తుంది, అది శిష్యులకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు గనుక ముందుగానే జాగ్రత్త చెప్పాడు. అంటే ఆయన సమస్తము ఎరిగినవాడు గనుక ఆయన మనల్ని తప్పించు దేవుడు. రెండవది, తప్పించువానికి బలం ఉండాలి. ఇప్పుడు నాకంటే బలహీనుడు నన్ను ఎలా తప్పిస్తాడు, నాకంటే శక్తిహీనుడు నన్ను ఎలా తప్పిస్తాడు? నన్ను తప్పించే శక్తి నాకంటే బలవంతునికి ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవత ఎవరైనప్పటికీ కూడా ప్రతి నరుని తప్పించగలిగిన శక్తి దేవునికి ఉంది. ఆ దేవుడు ఎవరినైనా ఆయన తప్పించగలుగుతాడు, రక్షించగలుగుతాడు అనేది మనం గమనించినప్పుడు ఆయన బలశూరుడు,
ఆయన బలశాలి అని ఆయన మనం స్తుతించవలసి వస్తుంది. ఆయన ముందు పరిస్థితిని ఎరిగినవాడు, ఆయన బలవంతుడైన దేవుడు గనుక ఆయన తప్పిస్తాడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది. ఎందుకు మనం ఆయన్ని వేడుకోవాలంటే ఆయన బలవంతుడు గనుక. ఎందుకు ఆయనకి ప్రార్థన చేయాలంటే ఆయన అన్ని ఎరిగినవాడు గనుక. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టి మనం ఆయన సహాయాన్ని వేడుకోవాలి. ఆయన సహాయము చేత మనం ముందుకి కొనసాగించబడాలి. ప్రియులారా, అయితే ఒక 2-3 మాటలు ఇందులో మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, ఎలాంటి పరిస్థితులలో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు, వేటిలో నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు అన్నప్పుడు వాక్యములో మనకు కొన్ని ఆధారాలు కనిపిస్తాయి. చక్కటి విషయాలండి. ఆ మాటలు కూడా మీరు చూడండి. 116వ కీర్తన 8వ చరణాన్ని చూసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ప్రియులారా, చూడండి ఎంత శ్రేష్టమైన అమూల్యమైన మాటలు చూడండి. ఇవి మానవులకి ఎవరికి సాధ్యమయ్యేవి కావండి, సాధ్యమయ్యేవి కావు. మరణము నుండి నా ప్రాణమును. ప్రియులారా, మరణము నుండి మన ప్రాణాన్ని ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పిస్తారండి? మరణం మీద అధికారం ఎవరికి ఉంది? మరణంను ఏలుబడి చేసే ఆ శక్తి ఎవరికి ఉంది? ఎవరికి లేదు, ఒక దేవునికి తప్ప. ఎందుకంటే ఆయన మరణభూములను విరిచినవాడు, ఆయన సజీవుడైన దేవుడు, జీవాధిపతి, జీవానికి అధిపతి. ఆయనకి తప్ప మరెవ్వరికి ఆ అధికారం లేదు. మరణము తప్పించుట యెహోవా వశము అని వాక్యం చెప్తుంది. అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన మరణము నుండి మన ప్రాణాన్ని తప్పిస్తాడు. మరణము అనేది ఒక శాసనం, అది విధింపబడిన ఒక విధి. ఆ విధి నుంచి, ఆ శాసనము నుంచి ఆయన మనల్ని తప్పించుట కొరకే సిలువలో ఆ మరణ శాసనాన్ని మేకులతో ఆయన దిగగొట్టాడు. మరణం అనేది ఒక మృతతుల్యమైనది, నిర్జీవమైనది. ఆ నిర్జీవమైన పరిస్థితిని, ఆ మృతతుల్యమైన అనుభవాల్ని ఆయన సిలువలో మేకులతో దిగగొట్టాడు. ఇప్పుడు మనలో జీవము కలిగిన క్రియలు ప్రారంభమయ్యాయి. మరణం తప్పించుట అంటే ఏదో ఇక మనం చనిపోకుండా ఈ లోకంలోనే అట్లాగే ఉండిపోతామట అని కాదు. మరణం తప్పించుట, మరణపు క్రియలేంటి? చనిపోయిన వాడు లేచి నడుస్తాడా? చనిపోయిన వాడు లేచి ప్రార్థిస్తాడా? చనిపోయిన వాడు లేచి స్తుతిస్తాడా? చనిపోయిన వాడు సత్క్రియలని ఆసక్తి కలిగి చేయగలుగుతాడా? చనిపోయిన నిర్జీవమైన వ్యక్తి లేచి దేవుని సన్నిధికి పరుగున వెళ్ళగలుగుతాడా? నిజ దేవుని చూడగలుగుతాడా? సజీవుడైన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకగలుగుతాడా? ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ యేసుక్రీస్తు మనలో ఆయన సిలువలో మరణించి పునరుద్ధానుడై లేచుట వలన మనలో ప్రారంభమయ్యాయి. ఆయన సజీవుడయ్యాడు, మనం సజీవులమయ్యాము. మన మరణాన్ని ఆయన సమాధి చేశాడు. అంటే మన నిర్జీవమైన క్రియలన్నింటినీ ఆయన సమాధి చేశాడు. మన మృతతుల్యమైన అనుభవాలన్నింటినీ కూడా ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని వ్రాశాడు. ఈ అపరాధములు, ఈ పాపములు మనల్ని నిర్జీవము కలిగిన వారుగా చేసేసాయి, మృతతుల్యమైన వారుగా చేసేసాయి. నోరుంది కానీ నోరు సజీవమైన వాటిని పలకట్లేదు. కనులున్నాయి, ఈ కనులు పవిత్రమైన వాటిని చూడట్లేదు. ఇలాగా నిర్జీవమైన వాటికి మనం అప్పగింపబడి మృతతుల్యమైన శరీరముతో మనం సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు యొక్క జీవార్థమైన క్రియలు మనలో ప్రారంభమయ్యాయి. తత్ఫలితంగా ఈరోజు పవిత్రమైన మాట మాట్లాడగలుగుతున్నాము, పవిత్రమైన దృష్టి కలిగి ఉండగలుగుతున్నాము, పవిత్రమైన మార్గంలో నడవగలుగుతున్నాము, పవిత్రుడైన దేవునిని ఆరాధిస్తూ బ్రతకగలుగుతున్నాము. ఈ మార్పు ఎవరు మనుషులు మనలో కలుగు చేయలేరండి. ఇలాంటి మార్పు ఎవని వలన మనకు కలగదు, ఆయన మూలానే కలగాలి, ఆయనే మనకు ప్రసాదించాలి. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు, హృదయమును మార్చే శక్తి ఆయనకుంది, మనసును మార్చే శక్తి ఆయనకుంది. ఎదుటి వ్యక్తి యొక్క మనసుని
విప్లవాత్మకంగా మార్చి ఒక మధురమైన అనుభూతిని మనసులో స్థాపించగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకుంది. ఆయన బందిపోటు దొంగల్ని మార్చాడు, నరహంతకుల్ని మార్చాడు, రాక్షసత్వం కలిగిన మనుషులలో వెలుగును ప్రకాశింపచేసి వాళ్ళ బ్రతుకుల్ని ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి వాళ్ళ బ్రతుకులు ఒక కొండ మీద కట్టబడిన పట్టడం వలె, దీపస్తంభం మీద పెట్టబడిన ఒక దీపం ఎలా వెలుగై ఉంటుందో అలాగున మార్చాడు, మారుస్తూ ఉన్నాడు. మరణం తప్పించుట, నిర్జీవమైన క్రియలను తప్పించుట, మృతతుల్యమైన ఆ కార్యాలను తప్పించుట, మనల్ని జీవము కలిగిన వ్యక్తులుగా నిలబెట్టుట ఆయన వశం. ఆ మరణాన్ని ఆయన తప్పిస్తాడు. రెండవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 41వ కీర్తన మొదటి పల్లవిలో మనం చూసినప్పుడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించు. ఆపత్కాలమందు ఆయన తప్పిస్తాడంట. ఆపత్కాలంలో నుంచి చూడండి, ప్రతి వ్యక్తికి కొన్ని ఆపదలు ఉంటాయండి. లోకంలో మనకు ఆపదలు లేవని కాదు, ఉంటాయి. ఇది గాఢాంధకారపు లోకం, చీకటిమయమైన లోకం, స్వార్థపూరితమైన లోకం, సాతాను వశమైన లోకం. అయితే ఈ లోకంలో మనకు కొన్ని ఆపదలు రావచ్చు. శత్రువుల వల్ల రావచ్చు, స్నేహితుల వలననే రావచ్చు, నా అనుకునే వాళ్ళ వలన రావచ్చు, దుష్టుల నుండి రావచ్చు, ఏ రీతిగానైనా రావచ్చు. ఆపదలకి ఒకే మార్గము, ఒకే ద్వారం అనేమీ లేదు. పలు విధాలుగా మనకు ఆపదలు రావచ్చు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వ్రాయబడి ఉంది కీర్తనలో. నీతిమంతునికి వస్తాయి, ఆపదలు వస్తాయి. ఏ ఆపదలు రాకుండా హాయిగా అల్లారు ముద్దుగా చక్కగా మృదువుగా పెరుగుదాము అని అనుకోకూడదండి. ఆపదలు వస్తాయి. ఈ ఆపదలన్నింటిలో మనల్ని ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే మన నీతికి తగినట్లు ఆయన న్యాయం తీర్చే దేవుడు, న్యాయం చేసే దేవుడు అండి. ఏ ఆపదలలో మనం పడిపోకుండా, ఏ ఆపదలలో మనం కన్నీరు కార్చకుండా, ఏ ఆపదలలో మనం తలవంపులు కలిగిన వారమై కృంగిపోకుండా ఆ ఆపదలన్నింటినీ ఆయన తప్పిస్తాడు. ఉదాహరణకు నేను మీతో చెప్పన, దావీదుకి ఎన్ని ఆపదలో, మేలు పొందుకునిన వాళ్ళ ద్వారా ఆపదలు. సౌలుకి దావీదు చేసిన హాని ఏమీ లేదు, కీడేమీ లేదు, మేలే చేశాడు. మేలు పొందుకొనిన సౌలు దావీదుకి కీడు చేశాడు. ఎన్ని ఆపదలో, భోజనానికి పిలిచాడు, విందుకు పిలిచాడు, ఈటి విసిరాడు. దేవుడు అతన్ని తప్పించాడు. దావీదును చంపాలని కంకణం కట్టి సైన్యాన్ని కూడగట్టుకుని వెళుతున్నప్పుడు ఇక అయిపోయింది, దావీదు చరిత్ర దొరికిపోయాడు అనుకున్నాడు. దేవుడు తప్పించాడు. ఎన్ని ఆపదలో, తన ఇంటి వారి వలన వచ్చిన ఆపదలు. తన సొంత కుమారుడండి, తండ్రి మీద మడిమెత్తాడు, తండ్రి మీద కత్తి చూపాడు, తండ్రిని చంపాలని కంకణం కట్టాడు కఠినాత్ముడులాగా. నా ప్రియమైన సహోదరులారా, అతనికి కలిగిన ఆపదలన్నింటిలో నుండి ఎవరు అతన్ని తప్పించిందంటే కేవలం దేవుడు మాత్రమేనండి. దేవుడు తప్ప వేరొక ఆశ్రయం దావీదుకు లేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ దావీదు అలాగా సౌలుకు భయపడి అరణ్యమునకు వెళ్ళిపోయి ఆయన ఆకులు మేస్తున్నాడు, ఆకలి తట్టుకోలేక. అలాంటి కష్ట పరిస్థితుల్లో నేను అంటాను, దావీదు తండ్రి కానీ దావీదు అన్నదమ్ములు కానీ ఎవ్వరు సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు పక్షాన సౌలుని బతిమాలిన వాళ్ళు కానీ సంజాయిషి చేసిన వాళ్ళు కానీ మాట్లాడిన దిక్కు లేదండి. నేను అంటాను, సౌలు దావీదును చంపాలని కంకణం కట్టినప్పుడు సౌలు సైన్యంలోనే ఉన్నారు కదా దావీదు అన్నదమ్ములు. వెళ్ళి ఆయన బతిమాలుకోవచ్చు కదా, అయ్యా మా తమ్ముడు ఏదో తెలుసో తెలియకో ఒకవేళ మీకు బాధ కలిగి ఉంటుంటే క్షమించండి, చిన్నవాడు, మీరు పెద్దవాళ్ళు, మీరు కోప్పడితే ఎలా, మీరు జాలి చూపించాలి, దయ చూపించాలి అని బతిమాలుకోవచ్చు కదా. లేదు, దావీదును వదిలేసుకున్నారు. కానీ దేవుడు వదిలేయాలి కదా. దేవుడు మనుషులు వదిలిపెట్టినట్లుగా దేవుడు వదిలిపెట్టేస్తాడా? లేదు. దావీదుకి కలిగిన ఆపదలన్నింటిలో నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇది రాజుగా అయిన తర్వాత కాదండి, ప్రారంభం నుంచి కూడా దావీదే సాక్ష్యం చెప్తాడు, నా మందలోకి ఎలుగుబంటి వచ్చింది, నా మందలోకి సింహం వచ్చింది,
నా దేవుడు నాకు శక్తినిచ్చాడు, నేను వాటిని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చి పడేశాను. నిజమే, మనకు కలిగిన ఆపదలు మన శక్తికి మించినవిగా కనిపిస్తాయి, మన బలానికి మించినవిగా కనిపిస్తాయి. కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఆపదలన్నింటిలో నుండి శక్తిగల దేవుడు, ఆనాడు దావీదును తప్పించిన దేవుడు, మనల్ని కూడా తప్పిస్తాడు. సజీవుడు గనుక ఆయన ఆ ఆపదలు మన దగ్గరకు రాకుండా, మనం ఆపదల్లో పడిపోకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 34వ కీర్తన 4వ చరణాన్ని మనం చదివినప్పుడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన బాధలన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కలిగిన బాధలన్నింటిలో నుండి, ఆపదలే కాదు బాధలు. ఈరోజున ఈ బాధల జోలికి మనం వెళితే గుండె ద్రవించిపోద్ది. ఎందుకంటే ఎన్నో బాధలు, పిల్లల వలన, ఉద్యోగాల వలన, వ్యాపారాల వలన, చేతి పనుల వలన, ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలలో, ఇవన్నీ కూడా మనల్ని ఒక మేఘము వలె ఆవరించి ఉన్న అనుభవాలండి. బాధలు లేని మనిషి భూతల మీద ఎవడన్నా ఉన్నాడా అంటే ఎవడో లేడు. ఎవడికి దగ్గ బాధలు ఆడుకున్నాయి. ఒక చిన్న పాప స్కూల్కి వెళ్తుందంట, బస్టాండ్ దగ్గర ఏసన్న గారికి కనిపించిందంట. అప్పుడు ఏసన్న గారే పలకరించారంట ఆ పాపని. చిన్న పాప స్కూల్కి వెళ్తుంది, బ్యాగ్ తగిలించుకొని. పాప బాగున్నావమ్మా అన్నాడంట. ఆ చిన్న పాప అనిందట, బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదండి అనిందంట. ఏసన్న గారు కంగు తిన్నాడు. నీకేం బాధలు తల్లి, శుభ్రంగా తల్లిదండ్రులు వండి పెడుతుంటే తిని బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తున్నావు, శుభ్రంగా చదువుకొని ఇంటికి వచ్చేదానికి నీకేం బాధలమ్మా అంటే ఆ పాప అనిందంట, ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకున్నాయిలేండి అనిందంట. నిజమే, ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకున్నాయి. కానీ ఆ బాధలన్నింటిలో నుంచి తప్పించే శక్తిగల దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బాధపడు వారి బాధను చూచి వాళ్ళని తృణీకరించేవాడు కాదంట. బాధపడే వాళ్ళ బాధను చూసి ఆయన ముఖం చాటేసుకునేవాడు కాదట. మీరు లేఖన చదివి చూడండి. ఆ త్రోవ ప్రక్కన పడి ఉన్న వారిని ఆయన దాటుకుని వెళ్ళాడా? శాంసన్ మొరపెట్టినప్పుడు ఆయన ముఖం చాటేసుకున్నాడా? మనసే ప్రార్థించినప్పుడు ఆయన ముఖం చాటేసుకున్నాడా? లేదు. వాళ్ళ కన్నీళ్ళల్లో, వాళ్ళ బాధల్లో ఉండి మొరపెట్టినప్పుడు వాళ్ళకి ఆయన ఉత్తరం ఇచ్చాడు, వాళ్ళకి జవాబిచ్చాడు, వాళ్ళకి సమాధానం ఇచ్చాడు, వాళ్ళని రక్షించాడు. ఆ బాధలన్నింటిలో నుండి వాళ్ళని తప్పించాడు. ఆయన గొప్ప దేవుడు అండి మన దేవుడు. అలాంటి దేవునిని మనం కలిగి ఉండడం మన భాగ్యంగా ఎంచుకోవాలి. ఆ తండ్రికి శిరస్సు వంచి ప్రతిదినం ఆయన పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకోవాలి. ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కరించాలి. ఎందుకంటే ఈ రోజున విన్నట్టు ఉన్న ఈ ఆపదలు, ఈ బాధలన్నింటిలో నుండి, ఎన్ని బాధలో కొంతమంది మాటలతో బాధపరుస్తారు. ఒక్కొక్కరు మాట మాట్లాడారంటే ఆ మాటని మన గుండెల్లో మనం తలపోసుకున్నప్పుడల్లా వేదన కలుగుతుంది. ఒక్కొక్కరు వాళ్ళ యొక్క స్వార్థానికి మనల్ని వేధిస్తారు, బాధిస్తారు. ఇవన్నీ మన గుండెల్లో ఒక తీరని జ్వాలగా నిలిచిపోతుంటుంది. అయితే నా ప్రియమైన సహోదరులారా, నది వల్లే సమాధానాన్నిచ్చు దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఆ బాధలన్నింటిలో నుండి మనల్ని తప్పిస్తాడు, మనకు సమాధానాన్ని ప్రకటిస్తాడు, సమాధానమును మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మన చెయ్యి విడువడు. ఆయన మనతో నిలిచే ఇమ్మానుయేలు దేవుడు అండి. ఆఖరిగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదువుతాము. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపుము. కీడు రాకుండా. ఈ కీడు అనేది బహుభయంకరమైనదండి. ఇది తరతరాలుగా వెంబడిస్తుంటుంది. కీడు కొంతమంది చెప్తుంటారు, అరే మీ మీద ఉన్న కీడు పోవాలంటే అలా చేయండి, ఎలా చేయండి అంటుంటారు. ఏది చేస్తే, ఏమో చేస్తే తొలగేవి కావు అవి. పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కార్చిన యేసుక్రీస్తు రక్తము వలన ఈ కీడు తొలగాలి.
ఈ దోషం తొలగాలి. అందుకే యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు, నాయనా నా తల్లి చనిపోతూ వేదన పుత్రుడు అని నాకు నామకరణం చేసింది, నేను వేదన కలిగించేవాడిని అయిపోయాను, వేదన పుత్రుడు అయిపోయాను. ఈ కీడు నా తల్లి దగ్గర నుంచి నాలో ప్రవేశించింది. కన్న తల్లే నిందించి, కన్న తల్లే నన్ను అలాగ ముద్రించి వెళ్ళిపోతే ఎవరు చేరదీస్తారు? ఇక ఈ కీడు నువ్వు తప్పించాలి ప్రభువా అని యెబ్బేజు ప్రార్థన చేస్తే దేవుడు అలాగే అతను కీడు తప్పించాడు. తన సహోదరులందరికంటే అతన్ని ఘనునిగా చేశాడు, ఘనమైన వానిగా చేశాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన తప్పించే దేవుడు. మరణం నుండి తప్పిస్తాడు, ఆపదల నుండి తప్పిస్తాడు, భయములన్నింటిలోంచి తప్పిస్తాడు, కీడు నుండి తప్పిస్తాడు. ఆ తప్పించు దేవుడు మనకు తోడై ఉంటాడు. అందుకే ఆయనకి మంచి నామకరణం తప్పించు దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, మన శక్తి దేనికి పనికిరాదు. మనం దేవునికి అప్పగించుకొని, నాయనా నీవు నన్ను తప్పించు, నా భయాలన్నింటిలోంచి తప్పించు, కీడు నుంచి తప్పించు, ఆపదలలో నుంచి తప్పించు, మరణం నుంచి నన్ను తప్పించు, నాలో జీవార్థమైన క్రియలు ప్రారంభించు అని మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన మన చేతిని పట్టుకొని తప్పించి నడిపిస్తాడు, గమ్యం చేర్పిస్తాడు. అలాంటి దేవుని కృప మీకు తోడై ఉండుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు నాయన. మీరు ఈవేళ తప్పించు దేవునిగా మీరు మాకు ప్రత్యక్షమయ్యారు. అవును, మీరు తప్పించకపోతే మేము తప్పించబడలేము, మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేము. మీరు సర్వశక్తి కలిగిన దేవుడవి, సమస్తము ముందుగానే ఎరిగిన దేవుడవు. మమ్మల్ని మీకు ఆపాదమస్తకం అంకితం చేసుకుంటున్నాము నైనా. మీరు మమ్మల్ని ఏలుకొని, మీరు మాకు మహారాజువై నిలిచి, మమ్మల్ని పాలించి, మమ్మల్ని నడిపించి, నైనా మీ చిత్తం మాలో నెరవేర్చి మహిమ తెచ్చుకున్నామని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ మాటలు వింటూ ఎవరైతే ప్రార్థించుకుంటున్నారో, ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో వారి మొర మీరు ఆలకించండి, వారి ఇబ్బందులలో నుంచి తప్పించండి, వారికి స్వస్థత కలుగు చేయండి, వారిని ఘనపరచండి. యెబ్బేజును దీవించినట్లుగా మీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అనే సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.